ఇది చూసిర్రా, ఇదేందో గుర్తుపట్టారా? మీరైతే గుర్తుపట్టున్నారులే, కానీ నేనైతే చెప్తా. తాలింపు కోసం అయితే రెడీ చేస్తున్నా అనమాట. గుప్పెడు కరాపేరుకు వేసి అసలు పచ్చి చింతకాయ తొక్క అనమాట, ఎండుమిర్చితో చేస్తున్నా. చాలా బాగుంది. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే ఇంట్లో మంచి ఎండుమిర్చి వేయించి చింతకాయ తొక్కేసి పచ్చడి అయితే చేశాను. అసలు స్మెల్కే అసలు టెంప్టింగ్గా ఉంది. తిని ఎలా ఉంది, టేస్ట్ అయితే చెప్తాను. వేసుకొని తింటే ఉంటుంది మజా. సూపర్ పొగలు వస్తున్నాయి రైస్లో నుంచి. వేడి వేడి అన్నంలోకి చింతకాయ తొక్కు వేసుకొని తింటే ఉంటుంది సూపర్. అసలు మా ఆయన అయితే మిస్ అయిపోయాడబ్బా ఈరోజు. ఆయనకు కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం అనమాట చింతకాయ పచ్చడి చేయడం. చింతకాయ పచ్చడి అంటే మీరు ఎండు చింతకాయ అంటే దాంతో కాదు, పచ్చి చింతకాయలు తొక్కి ఒక 3-4 days ఊరబెట్టి చేసిన పచ్చడి అనమాట ఇది. మళ్ళీ మిక్సీలో చేశాను. అసలు మా పార్వతీదేవి చేసే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అవి బాగా మిస్ అవుతున్నాను. పార్వతీదేవి అంటే ఎవరు అనుకుంటున్నారు? మా అమ్మ పేరు పార్వతి అనమాట. ఇక టేస్ట్ చేద్దాం. సూపర్ అబ్బా. మన అమ్మ రేంజ్లో కాకపోయినా ఒక రేంజ్లో అయితే బాగుంది. పచ్చడి చాలా బాగుంది. మా ఆయనతో ఇంకొన్ని చింతకాయలు తెప్పించి పచ్చడి అయితే పెట్టేయాలి అర్జెంటుగా. ఇది కొంచెమే 1 kg మంది తెచ్చి పచ్చడి అయితే పెట్టాము. ఎలా అయితే వస్తుందని చూద్దాం అనేసి. సూపర్ అంటే సూపర్. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంది. నాలాగా పచ్చళ్ళు పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.